మరి ఒక 50 ఏళ్ల వ్యక్తి అనుకోండి సార్. ఓ 50 ఏళ్ల వ్యక్తి పోర్ట్‌ఫోలియోను కరెక్షన్ చేయాలి. సో, అతను క్యాపిటల్ ప్రొటెక్షన్ చూసుకోవాలా? గ్రోత్ చూసుకోవాలా? 50 ఏళ్ల అతని వయసు. కమిట్మెంట్ ఏముందనేది చూసుకోవాలి ఫస్ట్. ఓహ్! 50 ఏళ్ల ఆయనకి ఏముంటాయి సార్ ఎందుకుండవు కమిట్మెంట్ సార్? ఉంటాయా? 50 ఏళ్ళోళ్ళు మీరు కదపండి, ఎంతమందికి ఈఎంఐలు ఉన్నాయి? అవునా? ఓకే. రైట్. మనం జాబ్ కరెక్ట్. మార్కెట్‌ని ఎక్కువ మాట్లాడుతున్నాం కదండీ. మనం ఎక్సెప్షనల్ కేసెస్ గురించి మాట్లాడొద్దు. కరెక్ట్. వేర్ ద కరెక్ట్. పీపుల్ ఆర్ సెటిల్డ్, దే హావ్ దేర్ ఓన్ అసెట్స్, అది పక్కన పెట్టండి. అవును. ఈఎంఐలు, సో ఆ కమిట్మెంట్స్‌ని బట్టి మనం చూసుకొని చేయాలండి. రైట్ సార్. అట్లాగే ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఏ ఇన్వెస్ట్‌మెంట్ కేటగరీ‌కి కిందకొస్తుంది? ఒక ఫ్యామిలీకి ఎంతుండాలి? ఒక నలుగురున్న ఫ్యామిలీకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంతుండాలి? 1 ఇయర్ అండి. 1 ఇయర్ ఓకే. కంపల్సరీ ఉండాల్సిందే. ఆ! 1 ఇయర్‌లో ఏం జరిగినా మీ హెల్త్ పాలిసీలు బౌన్స్ అవ్వకూడదు. అంటే మీరు అవును. కట్టాల్సిన కరెక్ట్. టాప్ అవును. అప్స్ అవ్వకూడదు. అవును. మినిమమ్ అలా మన టర్మ్ ఇన్సూరెన్స్ బౌన్స్ అవ్వకూడదు. హ్మ్. హ్మ్. ఉండడానికి కావాలి కదండీ. అవును. సో ఇప్పుడున్న పరిస్థితి అయితే 1 ఇయర్ అండి. సో, చాలామంది సార్ రిటర్న్స్ చూస్తారు గానీ, టాక్సేషన్ పట్టించుకోరు. సో, రిటర్న్స్ వచ్చేటప్పుడు ఈ టాక్స్‌ని కూడా చూసుకోవాలి అంటే అప్పుడు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? ఆ బెనిఫిట్ ఏ స్థాయిలో ఉండేలాగా మనం ఇన్వెస్ట్ అంటే చేసుకోవాలి? దీనికేంటంటే సార్, కొంత మనం అంటే మన ఇన్వెస్ట్‌మెంట్ కొంత అమ్మటము హ్మ్. అనుకోండి. హ్మ్. ఈక్విటీ అవును. ఉందనుకోండి. ఈక్విటీ ఇప్పుడు జనరల్‌గా ఏం చేస్తుంటారు? లాసెస్‌ని బుక్ చేసి హ్మ్. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు. ఆ! అలాగే మనకు మ్యూచువల్ ఫండ్ ఉంది. 1.5 లాక్స్ వరకు మనకి ఇప్పుడు సపోజ్ మనం విత్‌డ్రా చేయాలి సార్ అవును. అమౌంట్. లెట్ అస్ అస్యూమ్ మీరు అవును. ఒక 20,00,000 విత్‌డ్రా చేయాలి. ఇప్పుడున్న కడతా వచ్చారు. చిన్న అవును. ఎస్ఐపి కట్టుకుంటున్నారు. కమింగ్ 4 ఇయర్స్‌లో మీ అమ్మాయికి చదువు, అబ్బాయికి చదువు, పెళ్ళో ఉంది, చేసుకుంటే వెళ్ళాలి. అవును. సో మీరేం చేస్తారు? మార్కెట్ కూడా బాగుంది. సో 1.5 ప్రాఫిట్ లాక్స్ వరకు ప్రాఫిట్ ట్యాక్స్ లేదు కదా. ఈ హ్మ్. ఇయర్ కొంత తీసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ కొంత తీసుకుంటారు. యూ మూవ్ దిస్ అసెట్ ఇంటూ మనీ ఇంటూ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఓకే. వేర్ యూ పార్క్ దేర్. రైట్. మార్కెట్ మీదే రిలే అవ్వలేం కదండి. సో అవునవునవును. అట్లా ఎక్కడెక్కడైతే మనకు ఉన్నాయో మనకు ఆ అవకాశాలు ఉన్నాయో వాటిని చూసుకుంటూ, లేదు నాకు ఇవాళ లాస్ ఉంది, ఇప్పుడు సపోజ్ నా పోర్ట్ఫోలియో ఉంది ఒక 50,00,000, హ్మ్. నా దగ్గర ఒక 15,00,000 లాస్ కనపడుతుంది అనుకోండి. లెట్ అస్ అస్యూమ్ 30% లాస్. కరెక్ట్. కరెక్ట్. నేను అవును. మార్చి 31వ తారీఖు నేను లాస్ బుక్ చేసేసుకుంటా. ఏప్రిల్ 1 మళ్ళీ కొంటా. హ్మ్. సో నాకు ఆ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుద్ది 7 ఇయర్స్. ఓకే. సో అట్లా కొంచెం మనం అది మళ్ళీ మనం ఎంత హ్మ్. టెన్యూర్ అమ్మాలనుకుంటున్నాం, ఇట్లా మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలండి. అలాగే మనం ఓకే. ప్రాపర్టీ అమ్మాం, ఆ! అమ్మినాక మన నెక్స్ట్ ప్రాపర్టీ కొనే టైం పీరియడ్ ఎంత ఉంది, రైట్. అరల్స్ నేను ఈక్విటీ మన ఈ మధ్య కేస్ స్టడీ బాగా వైరల్ అయిందండి ఒకళ్ళది హ్మ్. ఎవరిదో. అది వాళ్ళు ఈక్విటీలో అమ్మి ప్రాపర్టీ కొన్నప్పుడు అది చాలా కేస్ ఇన్కమ్ ట్యాక్స్ తనకి మధ్యలో ఒక ఆవిడకి మధ్యలో ఒక చాలా బ్యాటిల్ నడిచింది. అవునా? ఫైనల్గా ఆవిడ గెలిచింది. ఓకే. ఓకే, దానిలో చాలా క్లాజెస్ వాళ్ళు పెట్టారు. అది ఈ మధ్య బాగా అచ్చచ్చ! వైరల్ అయింది. ఓకే. సో చూస్తాను. తను ఫుల్ అమౌంట్ పెట్టినప్పుడు టెన్యూర్ టైంలో పెట్టింది. కాకపోతే వాళ్ళేం క్లెయిమ్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఆల్రెడీ మీరు 2 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్లో ఉన్నదాన్ని కొన్నారు. ఇట్లా ఆ! ఏదో కొంత క్లాజెస్ వచ్చినండి. ఆహా! తను మళ్ళీ దానికి మీరిచ్చిన క్లాజులో ఎప్పుడు కొన్నాము, ఎంత టైం కొనాలి అనే దానిలో ఏదో అట్లా మీరు ఎక్కడ క్లారిఫై లేదు, లాలో అదొక గ్యాప్ ఉంది, ఏదో సంథింగ్ బాగా నడిచింది. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి, మనం చూసుకుని చేయాలండి. సార్ నా దగ్గర నా జీతం ఖర్చులన్నీ పోను 5,000 మిగులుతాయి సార్ నెలకి. నిజం చెబుతున్నారా? నేను గాదు సార్. ఒక సగటు వ్యక్తి. నాకు 5,000 గూడా మిగలవు సార్ నాకు. అది సీక్రెట్. ఓకే. సో, నెలకు 5,000 మిగులుతున్నాయి సార్. అలాంటి వాళ్ళకి సగటు ఒక ఉద్యోగి అతనికి ఒక 5,000 మిగులుతున్నాయి. దాని ఇన్వెస్ట్‌మెంట్ కంటే నేను పెద్ద పెద్ద పోర్ట్‌ఫోలియో అయితే మెయింటైన్ చేయలేను ఆ 5,000తో. మీరిచ్చే సింపుల్ అండ్ స్వీట్ సలహా ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ 5,000 మిగులుతున్నాయి. నెలకి. ఇంకా ఫండ్స్‌లో పెట్టుకోవటమేనండి. అంత హ్మ్. మించి ఇంకేముంది ఆప్షన్? హ్మ్. వేరే ఆప్షన్ ఎస్ఐపి. ఎస్ఐపి చేసుకోవడం బెటర్. హ్మ్. ఇంకంతకన్నా వేరే ఆప్షనే ఉందండి. అదే. అంటే మాకు తెలీదు. మీరే చెప్పాలి అందుకని. అట్లే కదండీ. ఆ! మీరు నాకు నాకు 200 గజాల స్థలం ఇచ్చారండి. నేనేం కడతా? ఓ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కడతా. అంతే. 600 గజాలు ఇస్తే చిన్న బ్రహ్మాండంగా. అపార్ట్మెంట్ కట్టుకుంటా. అవును. 6,000 గజాలు ఇస్తే అవును. ఓ ఫంక్షన్ హాల్ కట్టుకుంటా. ఆ! ఇప్పుడు మీరు 5,000 ఉన్నాయన్నారు. 5,000తో ఇంకేం చేయగలం మనం? ఇంతే. బెస్ట్ ఇదే కదండీ. మ్యూచువల్ ఫండ్సే కదా. రైట్ సార్. ఇప్పుడు మొన్న మార్కెట్ పడిపోయినప్పుడు మీకు ఫోన్ చేసినప్పుడు అన్నారు, "సార్ బ్లడ్ బాత్ నడుస్తోంది ఇక్కడ" అని. ఓకే. సో, ఈ టైంలో పానిక్ సెల్లింగ్ గూడా ఉంటది గదా! ఉంటదండి. సో, దీని విషయంలో ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి సార్? మీరేం చెప్తారు? అతని మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? అంటే ఇక్కడ రెండండి. మార్కెట్ పడుతున్నప్పుడు 2. కామ్‌గా ఫోన్ చూడకపోవటం ఒకటి. అచ్చా! సైలెంట్‌గా. ఉత్తమమైన మార్గం. 2 మనం కింద కొనడానికి రెడీగా ఉన్నామా? రైట్? మనం పడుతున్నప్పుడు మనం ఆర్ వి రెడీ టు బై? ఎందుకంటే మనం చూస్తేనండి, ఇప్పుడు మనం అన్ని ఫండ్స్ కూడా ఫండ్ హౌసెస్ క్యాష్‌లో కూర్చున్నారండి. అవును. అందరూ కూడా 20%, 30% క్యాష్‌లో ఉన్నారు. హ్మ్. అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటండి? పడితే కొందామనే కదా! అవును. అంతేగా.
ఫండ్స్ కూడా అలా క్యాష్ సిట్టింగ్ క్యాష్లో కూర్చుని దాని అర్థం అదే కదా. అవును. సో రెండు ఏదైనా మనం పడుతుంటే కొనగలగాలి, ఆ, లేదా కాము కూర్చోవాలి. ఓకే, మార్కెట్ని చూడపోవడం బెటర్. రైట్. లేదా మీరు ఇంకా ప్లేయర్ మార్కెట్లో సూపర్ ప్లేయర్, ఉమ్, షార్ట్లు రివర్స్ కొట్టగలగాలి. ఓకే, ఇంకా రివర్స్ పడేటప్పుడు షార్ట్లు కొట్టి కింద కింద బై చేసి కొనగలగాలి. అది ఇంకా అది మీ ఎక్స్పీరియన్స్, అచ్చా, అచ్చా. మీ యొక్క ట్రేడింగ్ స్కిల్స్. ఇంకా అది మీతో గణేష్ గారు ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి. లేదండి, నేను అంత సూపర్ అయ్యేం చేయట్లేదండి. నేను అవన్నీ లేదు సార్, మీరు అయిపోయినాయి. ఏమనకండి, మా వాళ్ళతో మీరు ఉండాలి. మా కాదండి, అది ఒక స్కిల్ అండి, Yeah. ట్రేడర్ స్కిల్. Yeah. మార్కెట్ పడుతున్నప్పుడు షార్ట్లు కొడతారు, ఓకే, కొట్టి కింద కొంటారు. ఉమ్, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్. అక్కడ కూడా రిటర్న్ చేస్తారు. హెడ్జ్ ఫండ్స్ చేసేది అదే, ఓకే, జనరల్గా హెడ్జ్ ఫండ్స్ చేసేది అదే. ఉమ్, పడుతున్నప్పుడు షార్ట్లు కొడతారు. ఓకే, సో అది చేయగలగాలి, లేదా కింద కొనాలి, ఓకే, లేదా మూడోది కాము కూర్చోవడం. రైట్. సార్, మీకు వేణుస్వామి లాంటి ఒక రోల్ ఇస్తున్నా ఇప్పుడు నేను. ఆ, అంటే రాబోయే 5 ఏళ్లలో ఏ సెక్టార్ ఎక్కువగా వెల్త్ క్రియేట్ చేయబోతుంది, మీ ప్రిడిక్షన్ ఏంటి? అంటే నా పర్సనల్ ప్రిడిక్షన్ అయితే ఎనర్జీ అండి. అచ్చా, ఎనర్జీ, నా రెన్యూవబుల్ ఎనర్జీ, అదే ఎనర్జీ రిలేటెడ్ ఇది నా పర్సనల్ అభిప్రాయం అండి. ఓకే. సో నాకై మీరు సార్ మీ పర్సనల్ ఓకే, మీ ప్రొఫెషనల్ కూడా చెప్పండి సార్. అట్లా అట్లా కాదు కదా. దానికంటే మీ అంటే ఇక్కడ పర్సనల్ ఒపీనియన్కే మేము ఎక్కువ రెండు గౌరవిస్తాం. విషయాలు చూడాలి బిఎస్ గారు. Sir. మీరు 5 ఏళ్ళు అన్నారు కదా, మార్కెట్ ని ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ చూస్తాం మనం, అవును, రైట్? షార్ట్ టర్మ్ లో వచ్చే అన్ని కూడా మీకు 20 to 35% రిటర్న్ వస్తుందండి. అవును, మల్టీ బ్యాగర్స్ ఎప్పుడైతే మీరు కావాలనుకుంటారో దట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ. అట్లీస్ట్ 5-7 years మీకు టైం వెయిట్ పడుతుంది, చేయాలి. అవును, రైట్? అవును, అలా మీరు ఉన్నప్పుడు సెక్టార్ ఏదైతే బాగుంటుందో 5-7 years ఇన్వెస్ట్ చేసుకుని కన్సిస్టెంట్ గా దాన్ని మానిటర్ చేసుకోవాలండి. రైట్, రైట్, సూపర్. అలా కాదు, నాకు ఒక 1 to 3 years హారిజన్ అంటే అదర్ సెక్టర్స్ కూడా ఉన్నాయి, ఓన్లీ ఎనర్జీ సెక్టర్. కరెక్ట్, చాలా ప్లేయర్స్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అలాగే ఇంకా అదర్ ఏఐ రిలేటెడ్ ఉంటాయి. ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూనే ఉంటాయి కదా సార్. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ కొత్త టాపిక్, అవును, అవును, న్యూక్లియర్ పవర్ కొత్త టాపిక్. ఇప్పుడు అవును. ఎందుకో టాపిక్ అయింది, మనం న్యూక్లియర్ దానిలో ఇప్పుడు మనం తమిళనాడులో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది కదా. అవును, ఏంటి అసలు న్యూక్లియర్ మనం చూసినప్పుడు యురేనియం ఏదైతే ఉందో మనకి యురేనియం నుండి మనకి న్యూక్లియర్ పవర్ వస్తుంది, రైట్? అవును, కానీ మనకి యురేనియం షార్టేజ్ తక్కువ, యురేనియం సోర్సెస్ తక్కువ, అవును, మనకి థోరియం సోర్సెస్ ఎక్కువ, ఓకే, రైట్? ఇండియా ఈజ్ ద 25% రిజర్వ్స్ మన ఇండియాలో ఉన్నాయి వావ్, గ్లోబల్గా. ఉమ్, అక్కడ ఉన్నది ఏంటి, దిస్ ప్రపోజల్ 1948లో ఎప్పుడైతే రీసెర్చ్ చేయాలని అనుకున్నారో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక 3 steps ప్రొసీజర్ ఇచ్చారు. ఉమ్, నౌ వీఆర్ ఇన్ లాస్ట్ స్టేజ్, సక్సెస్కి మనం దగ్గర ఉన్నాం అనమాట. ఓకే, ఓకే, అందులో ఏంటంటే ఏదైతే మన యురేనియం ఉందో, యురేనియం 239 అనుకుంటండి, ఐ థింక్ 235 239. ఉమ్, ఏదైతే మనకి రియాక్టర్లో బొంబార్డ్ చేస్తామో, చేసినప్పుడు ప్లూటోనియం వస్తుంది. ఆ ప్లూటోనియంని తీసుకెళ్ళి ఈ థోరియంతో మనం బొంబార్డ్ చేసినప్పుడు యురేనియం 233 అనేది వస్తుంది. అది రీజనరేట్ అవుతుంటుంది సైకిల్. Okay. ఇది 3 step ప్రాసెస్ అనేది ఎప్పుడో వాళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేశారండి. ఈ రీసెర్చ్ చాలా కంట్రీస్ చేస్తున్నాయి, బట్ వీఆర్ ఇన్ ద క్లోజ్ టు సక్సెస్ వావ్, రీసెంట్గా. కల్పకం అయితే ఉమ్, సో అది వచ్చింది అనుకోండి, మన ఎవరి మీద ఎనర్జీ మీద డిపెండెన్సీ ఉండదు. ఓకే, మనకి యురేనియం లేకపోయినా కూడా థోరియం నుండి మళ్ళీ మనం న్యూట్రాన్ చేసి ఉమ్, దాని నుండి మనం యురేనియం కింద కన్వర్ట్ చేసి అది సెల్ఫ్ జనరేట్ అయ్యేటట్టు మనం చేస్తామండి. సూపర్. అంటే ఇది ఒక కొత్త అంటే ఇన్నోవేషన్ వచ్చినప్పుడు ఇది ఈ థీమ్ ఇప్పుడే వస్తుందా? రాదండి. దీనికి ఒక 5-7 years రీసెర్చ్ సక్సెస్ అయినాక దాని వైబిలిటీ ఏంటి, దానికి ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ ఏంటి, దాన్ని మనం ఎక్కడెక్కడ స్కేలప్ చేయగలగాలి, థోరియం తీయటానికి మనకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఇది ఒక సెక్టార్ కదండి లాంగ్ రన్లో. అలాంటి థీమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం లాంగ్ టైం వ్యూ చూడాలి, అది ఎప్పుడు ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటని. షార్ట్ టర్మ్లో మనకి అది పనిచేయదండి. షార్ట్ టర్మ్ అంటే 1 year, షార్ట్ టర్మ్ అంటే ఒక రోజు 2 రోజులు కాదండి, అట్లీస్ట్ 1 year మనం తీసుకుంటే 1 yearలో ఏంటి, గో ఫర్ ద అదర్ కంపెనీస్ వేర్ ద గుడ్ ఎర్నింగ్స్ ఉన్నాయి, క్యాష్ ఫ్లోస్ కంపెనీ బాగుంది, మీకు ప్యాట్లు ఇంప్రూవ్ అవుతుంది, ఆ కంపెనీలో మీకు 30-40% ఆర్ అట్లీస్ట్ 20% రిటర్న్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, లాస్ట్ మన ఈ Q4 రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా కంపెనీస్ 20% పెరుగుతున్నాయి కదండి. 20% సర్క్యూట్లు పడుతున్నాయి అంటే ఏంటి, దాని ఎర్నింగ్స్ బాగున్నాయి. ఆ ఎర్నింగ్స్ చూసుకోవాలి. మీరు లాంగ్ ప్లే చేయాలనుకున్నప్పుడు మాత్రమే మీరు సెక్టోరియల్ చూడాలి. కరెక్ట్. చాలా మంది ఏంటి సెక్టార్లో కొంటారు. ఇప్పుడు పవర్ సెక్టర్ ఇప్పుడు వచ్చిందండి. మేము మార్కెట్లో ఉన్నప్పుడు 2008-2009లోనే డిస్కషన్ నడిచేది పవర్ సెక్టర్ మీద. ఇది ఆఫ్టర్ 10 years మనకి పవర్ వస్తుందని. అప్పుడు పవర్ కంపెనీలో 5 ఏళ్ళు జీరో రిటర్న్, ఏం రిటర్న్ లేదు. అంతేగా
కానీ ఆ తర్వాత స్టార్ట్ అయింది రిటర్న్ రావటం. మళ్ళీ మీరు ఆర్ఈసీ చూసిన, పిఎఫ్సి చూసిన, టొరంటో పవర్ చూసిన, టాటా పవర్ చూసిన. టాటా పవర్ మనం విక్టిమ్ కదండి. చాలా అవును. టైం అది ₹50 ఉండేది. అవును. దాని తర్వాత ఎప్పుడైతే మీకు రియల్ టైం అది స్కేలప్ అవుతూ ఉందో, సో అంత టైం మీకు ఓపిక ఉంటేనే ఆ సెక్టార్ స్టాక్స్లోకి పెట్టాలండి. లేదంటే యూ హ్యావ్ అదర్స్. నిఫ్టీ 50 ఉన్నాయి. నిఫ్టీ 50లో కూడా బెస్ట్ పెర్ఫార్మర్స్ ఉన్నాయి. ఎర్నింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎబిటా పెరిగే ఉన్నాయి. చూసుకోండి, అందులోకి వెళ్ళొచ్చు.